నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో 10 ఏళ్ల పాలన, కేసీఆర్ పాలన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 100 రోజులు పూర్తయింది. మరోవైపు రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో 6 గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే దిశగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. కానీ ప్రతిపక్షాలు అయితే మాత్రం 6 గ్యారెంటీలను ప్రధానంగా ఇవాళ ఫోకస్ చేస్తూ హామీలు అమలు అవ్వనటువంటి విధానం మీద ఇవాళ టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి ఈ 100 రోజుల్లో తను ఎక్కడ మిస్టేక్స్ జరగలేదని దాదాపుగా 18 గంటలు కూడా కొంత కష్టపడినట్టుగా చెప్తున్నాడు. ఎక్కడ కూడా ఏ ఒక్క దానికి కూడా అవకాశం ఇవ్వకుండా, దేనికి తావి ఇవ్వకుండా కూడా కొంత ప్రజా సేవలోనే అంకితమైనట్టు కూడా ఆయన తన పోస్టుకు కొంత న్యాయం చేసినట్టుగా ఆయనకైనా సెల్ఫ్గా సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. మరోవైపు ఇక పార్లమెంట్ ఎన్నిక వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇక నుంచి రాజకీయం పార్లమెంట్ ఎన్నికల దృష్టి అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ 100 రోజులు సీఎంగా నేను చాలా కష్టపడ్డాను ప్రజల కోసం, ఇక నెక్స్ట్ అంతా కూడా పీసీసీ అధ్యక్షుడిగా తానేంటో చూపిస్తానంటూ కూడా తాజాగా చేసినటువంటి వ్యాఖ్య. సో ఈ తరుణంలో ప్రజల నుంచి ఈ 100 రోజుల పాలన పైన ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది, ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, 100 రోజుల పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారా, డిస్సాటిస్ఫైగా ఉన్నారా, ఎంత శాతం సాటిస్ఫైగా ఉంది, ఇట్లా అనేక అంశాల మీద, కాంగ్రెస్ పార్టీ హామీల మీద, మరోవైపు రాజకీయంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద, ఇట్లా అనేక పరిణామాల మీద ఓటా సంస్థ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇప్పుడు తాజాగా 100 రోజుల రేవంత్ రెడ్డి పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ మన ముందు పెట్టబోతోంది ఓటా సంస్థ. సో ప్రస్తుతం మనతో పాటు ఓటా సంస్థ సీఈఓగా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ కంబాల్పల్లి కృష్ణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. ఏంటి సార్ 100 రోజుల పాలన మీద ఓవరాల్గా ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది? అంటే జనము ఒక మార్పు కావాలని ఓటేశారు. మనం క్లియర్ కనబడుతుంది. రూరల్ తెలంగాణ ఒక టైపు ఓటేస్తే, అర్బన్ తెలంగాణ ఒకవైపు ఓటేసింది. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మార్పు కోరుకొని ఓటేశారో ఆ మార్పు వచ్చిందా లేదా తెలుసుకోవాలనేది మాదొక ఇంటెన్షన్ ఉండే. రెండో ఇంటెన్షన్ ఏముండే అంటే, అసలు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు పదే అధికారం వచ్చిన కొత్తలో చెప్పినప్పుడు నిజంగా 100 రోజుల బెంచ్ మార్క్ దగ్గరకు వచ్చింది కదా, నిజంగా ఏం జరుగుతుంది ఫీల్డ్లో అనేది తెలుసుకుందామని కూడా ఒక ఆలోచన ఉండే. ఇంకోటి, ప్రతి సందర్భంలో కూడా 100 రోజులు ఇవ్వండి, మేము అన్ని చేసి చూపిస్తామన్న ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతూ వస్తుందో, నిజంగా ఎన్ని చేయగలిగారు, ఎన్ని గ్రౌండింగ్ అయినాయి, ఏంది పరిస్థితి అసలు తెలుసుకుందాం. అంటే మనం ఇక్కడ కూర్చొని విమర్శలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు హైదరాబాద్లో కూర్చొని. నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏముంది, పట్టణ ప్రాంతాల్లో ఏముంది తెలుసుకున్నాకనే మనం ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది ఇద్దామన్న ఒక ఆలోచనతో ఇది మొదలుపెట్టాం. మెథడాలజీ, శాంపిల్స్ తీసుకోవటము, ఏజ్ వైజ్, కేటగిరీ వైజ్, ఇదంతా కూడా పాత సర్వేల పద్ధతిలోనే అదే పద్ధతి. అంటే ఎక్కడ కూడా ఏమాత్రం లోటుపాటు లేకుండానే సర్వేని పకడ్బందీగా చేసిన తర్వాత మనకు వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే, ఈ గవర్నమెంట్కి జనం పాస్ మార్కులు వేశారు. బేసిక్ ఫెయిల్ చేయలేదు అనేది కనబడుతుంది. నెత్తిన పెట్టుకోలేదు, కాలు కింద తొక్కలేదు. అంటే తటస్థం కంటే కూడా ఏదో చేస్తున్నారులే అనే ఫీలింగ్. పర్లేదు వీళ్ళకి అధికారం వచ్చినందుకు ఎంతో కొంత చేస్తున్నారు, చేసే అవకాశం ఉందన్న ఒక ఫీలింగ్ని మనకు జనం కనిపిస్తున్నారు. జనరల్గా రాజకీయాలు మళ్ళీ లోక్సభకి ఎవరికి ఓటేస్తారు ఇట్లాంటి విషయాలు మనం కూడా మళ్ళీ ఒక వారం రోజుల్లో లోక్సభ సర్వే కూడా రిలీజ్ చేయబోతున్నాం. సరే, ఈ క్రమంలో రాజకీయాల పరిస్థితి ఎట్లున్నా, పాలన ఎలా ఉందనేది మనం ఈ 100 రోజుల పాలన ఎలా ఉందని తెలుసుకోవాలన్న ఒక అభిప్రాయంతో చేసినప్పుడు ప్రజలు 6 గ్యారెంటీల పట్ల ఇంకా ఆశావాహంగా కనిపించటం, ఆ 6 గ్యారెంటీల అమలు గురించి ఎదురు చూస్తుండటం, ఈ 6 గ్యారెంటీలనే ముందు తీసుకొచ్చి, ఎందుకంటే అధికారంలోకి రావడానికి ఏదో ఒక ఎట్లయినా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో కసితో వచ్చారు కనుక పని కూడా అలా జరిగిందా లేదా అని తెలుసుకోవటం భాగంగా జరిగిన సర్వేనే ఇది మనది. సో ఇప్పుడు ఈ ప్రజల మూడు, దీని ఇంపాక్ట్ పార్లమెంట్ ఎన్నికల పడే అవకాశం ఉంటుంది నాకైతే కనిపించట్లేదు. అంటే ఒకవేళ అక్కడక్కడ వ్యతిరేకత ఉన్నా, అంటే ఇప్పుడు కొన్ని స్కీమ్స్కి వ్యతిరేకత వచ్చింది, కొన్ని ఇంప్లిమెంట్ కాలేదు. 6 గ్యారెంటీలు 5 అఫీషియల్గా లాంచ్ చేశారు, 6 రోజు చేయలేదు. చేసిన వాటిల్లో కూడా అన్ని అమలు కావట్లేదు, అన్ని గ్రౌండింగ్ కాలేదు. 13 హామీలలో 5 అయినాయి, 8 కాలేదు. ఇదంతా కాంగ్రెస్కి పెద్ద వ్యతిరేకమైన ఓటు కింద పోతుందని కూడా నేనేం అనుకోవట్లేదు. జనరల్గానే మన దగ్గర అసెంబ్లీకి, పార్లమెంట్కి డిఫరెంట్ ఓటింగ్ అనేది కొద్ది కాలం నుంచి జరుగుతుంది. మీకు పార్లమెంటుకు, అసెంబ్లీకి ఏకకాలంలో ఓటేసింది 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు మాత్రమే. అక్కడ యూపీఏ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ తర్వాత నుంచి ప్రతిసారి కూడా నియోజకవర్గాల్లో మన 6 టీఆర్ఎస్ ఉన్న చోట కూడా బీజేపీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి, 6 టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. డిఫరెంట్ మారిపోతుంది. సో అందుకనే ఇక్కడ వచ్చిన పాజిటివ్నెస్ ఎంతో కొంత కాంగ్రెస్కి ఉపయోగపడతాయి. కానీ ఏదైనా నెగిటివ్ అంశాలు ఉన్నా కానీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్
కాంగ్రెస్ ని తిరస్కరించి ఇంకో పార్టీకి అద్భుతమైన విజయాలు ఇచ్చే అవకాశం అయితే సో లోక్సభలో మీరు కనపడుతుంది. అంటున్నారు 100 రోజులు రేవంత్ రెడ్డి పాలన పాస్ మార్కులు ఉంది Yeah. ప్రజల్లో. Yeah. ఒకవేళ 10 ఏళ్ల పాలన 100 రోజుల రేవంత్ పాలన ఇదే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా దాన్నే రెఫరెండం గా తీసుకోండి అని ఆయన కూడా చెప్తున్నాడు. సో ఈ కంపారిజన్ చూస్తే ప్రజల్లో కంపారిజన్ కి ఏమన్నా కొంత అంటే నెగిటివ్ ఉన్నారా పాజిటివ్ మీకు ఫస్ట్ లైన్ చెప్తే నేను కూడా రాశాను. ఈ రోజు కూడా అసలు పేదలకి స్కీమ్ అంటే కేసీఆరే గుర్తొస్తున్నాడు. అవునా? ఎందుకంటే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలలో ఏదో ఒక డేట్కైనా పథకం అందింది. ఇంకోటి ఏదో రకంగా ఒక ఇంట్లో 5 రకాల స్కీమ్స్ ఏదో రకంగా ఒక కుటుంబానికి అందాయి. కాకపోతే కేసీఆర్ ఎన్ని అప్పులు చేశాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, దేన్ని తాకట్టు పెట్టాడు, ఆయన ఇంట్లోకి ఎన్ని పైసలు పోయినా ఈ విషయాల గురించి జనము ఆలోచించట్లేదు. కేసీఆర్ మనకి ఇచ్చిండా ఇవ్వలేదా, కేసీఆర్ మనకి ఇచ్చిండా ఇవ్వలేదా, కేసీఆర్ ఉన్నప్పుడు స్కీమ్స్ బాగా వచ్చాయి. అసలు అంటే మీరు ఒక మాట రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడితే పెన్షన్దారులు కానీ, రైతు బంధు లబ్ధిదారులు కానీ, ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ ఒప్పుకోవట్లేదు. రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి, మా కేసీఆర్ని అట్టెట్లా ఇప్పుడు ఈ సర్వేలోనే నేను చెప్పేది. రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి, అట్టెట్లా తిడతాడు కేసీఆర్ అని వాళ్ళు మాతో మాట్లాడినప్పుడు రియాక్ట్ అయిన సందర్భం కనపడుతుంది. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 100 రోజుల్ని 10 సంవత్సరాలు పోల్చడమే అన్సైంటిఫికల్. రేవంత్ రెడ్డి గారు నా పాలనకు రెఫరెండం అంటే అనుండొచ్చు కాక, కానీ మనం 9.5 సంవత్సరాలు పరిపాలించిన ఒక ప్రభుత్వాన్ని 90 రోజుల్లో 100 రోజుల్లో మనం దాన్ని పోల్చుతూ కూడా అది జడ్జిమెంట్ కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంది కనుక ఎంతవరకు ఆ గవర్నమెంట్ రీచ్ అయిందని చెప్పడం కోసం మనం ఒక ప్రయత్నం చూద్దాం. సార్ రిపోర్ట్ కూడా చూస్తాం. సో ప్రస్తుతం మన ముందు ఓటా సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఉంది. తెలంగాణలో 100 రోజుల కాంగ్రెస్ పనితీరు ఓటా పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వే రిపోర్టు మన దగ్గర ఉంది. చేసినటువంటి డేట్స్ 5 నుంచి 15 మార్చి వరకు కూడా ఈ సర్వే చేశారు. సర్వేకి సంబంధించిన వివరాలు మెథడాలజీ అంతా కూడా రాసుకుంటూ వచ్చారు. శాంపుల్ మేల్ 54%, ఫీమేల్ 46, ఏజ్ గ్రూప్ కూడా 18-25, మొత్తం 65+ వాళ్ళు. తర్వాత సెక్టార్స్ వైజ్గా చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఫార్మర్స్, డైలీ లేబర్, హోమ్ మేకర్స్, అట్లాగే వర్కర్స్, పెన్షనర్స్, స్మాల్ బిజినెస్ అండ్ యూత్, ఇట్లా అన్ని వర్గాల ప్రజలను కూడా టచ్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక మొదటి క్వశ్చన్ చూస్తే 100 రోజుల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అనే దాని మీద పర్వాలేదంటూ కూడా 53% ఇవ్వడం జరిగింది. బాగోలేదంటూ కూడా కేవలం 13% రావడం జరిగింది. ఇక బాగుంది 28% ఉంది. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ నుంచే మనం మాట్లాడుకున్నట్లుగా గవర్నమెంట్ని అర్జెంటుగా ఫెయిల్ చేయలేదు, అట్లానే డిస్టింక్షన్లో జనం చేయలేదు. ఓకే, సో యావరేజ్ అంటే వాళ్ళు వచ్చిన స్పీడ్కి, వాళ్ళు చెప్పిన దానికి, చేస్తున్న దానికి మధ్యలో పర్వాలేదు, వీళ్ళు ఏదైనా చేస్తారు, చేయగలుగుతారు, హోప్ ఉంది, పక్కా హోప్ ఉంది. ఇంకా హోప్ పోలేదు. హోప్ పోయేంత పనులు కాంగ్రెస్ ఏం చేయలేదు, హోప్ పోయేంత ఏం తెచ్చుకోలేదు. అట్లనే అబ్బా అద్భుతమైన వీరుడు వచ్చాడ్రా బాహుబలి 3 అనేవి అనుకోవట్లేదు జనం. అంటే ఓకే, మనం ఏ ఉద్దేశంతో ఓటేసామో అది నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం పోతుంది అన్న దాంట్లో ఉంది. కాకపోతే కొంత సానుభూతి కూడా ఉంది. అరే వాడు వచ్చి 100 రోజులు కూడా కాలేదు, మనం అప్పుడే వాడిని ఏం అడుగుదాము, ఇంకో కుదురుకోవాలి, సర్దుకోవాలి, పాత చేసిన అప్పులు తిప్పలు ఇవన్నీ చూసుకోవాలి కదా. ఊరికేనే మనం పోయి ఇప్పుడే వీడు పనికిరాడు, వీడు మనిషి, వీడు చెత్త చెదర అనొద్దు అనేది జనం కూడా కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నారు మనతో మాట్లాడినప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రజాపాలనలో దరఖాస్తుల పరిష్కారం మొదలైందంటే కూడా అయ్యింది అని కేవలం 6% చెప్తున్నారు. కాలేదు 44, తెలియదు అనేది 50%. అంటే ఇక్కడ అయ్యింది అనేది 6% అంటే మొత్తం నెగిటివ్ ఉన్నట్టే. ప్రజాపాలన విషయానికి వస్తే మీకు దీని నెగిటివ్ కంటే కూడా వాళ్ళకి టైం లేదు. 100 డేస్ అనేది సరిపోలేదు ఇవన్నీ ఇష్యూస్ సెటిల్ చేయడం. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, మనం ప్రజాపాలనలో ముందు దరఖాస్తు పెట్టుకొని ఉండాలి, మళ్ళీ ఇండివిజువల్గా కరెంటు బిల్లు రావాలంటే మళ్ళీ పోయి దరఖాస్తు పెట్టాలి. ఆ రోజు దరఖాస్తు పెట్టిన నెంబర్, ఎంటర్ చేసిన నెంబర్కి ఈ రోజు అప్లికేషన్కి, ఆధార్ కార్డు, రేషన్ కార్డుకి 4టికి లింకు చూసుకున్నాకనే మీరు బెనిఫిషియర్ అవుతారు. సో ఇదంతా ప్రాసెస్ వడపోసి పెట్టి మీకు ఈ పథకం రావాలంటే మీకు ఉన్న క్రైటీరియా ఏందన్నది మొత్తం జనాన్ని పోయి మళ్ళీ నేనేమనుకుంటే ఒకసారి ప్రజాపాలనలో దరఖాస్తు ఇస్తే ఆ స్కీమ్ మనకు ఆటోమేటిక్గా వర్తిస్తాయని నేను కూడా అనుకున్నా. కానీ గ్రౌండ్లో పోయి మాట్లాడినప్పుడు మళ్ళీ ఎంఆర్ ఆఫీస్, ఎండి ఆఫీసుల దగ్గర లైన్లు కట్టి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి ఇండివిజువల్. నాకు అర్థం కాదు కృష్ణ గారు, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇంకా అప్లికేషన్ ఇప్పుడు ఈ కార్యక్రమం అవసరం. వెబ్ పోర్టల్ లాంచ్ చేస్తే అందరూ స్వచ్ఛందంగా మొబైల్ ఫోన్లో కూడా ఇవాళ డేటా ఎంట్రీ చేసుకోవచ్చు. కానీ మనం ఇంటర్నెట్ యూజర్స్ కానీ, మన టెక్నో సర్వీస్ కానీ మనకు రూరల్ పోల్చుకున్నప్పుడు అర్బన్లో కొంచెం చేసుకోగలుగుతారు. కానీ మీకు ఎందుకు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో జాయిన్ అప్పుడు ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ మారినప్పుడు బ్యాంక్ ఫామ్ నింపరాని వాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే దీనికి ఏంటంటే వీళ్ళు తొందరపడకుండా మేము 100 రోజుల్లో చేసేస్తామని అనుకుంటా
ప్రజల యొక్క ప్రయారిటీ సమస్యలు ఏమున్నాయి వాటి ప్రయారిటీ వైజ్గా పరిష్కరించి వస్తామని ఒక చెప్తే అయిపోయేది. ఇక్కడ ఏమవుతుందంటే దరఖాస్తులు ఇచ్చారు. దరఖాస్తులు ఇచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలకి ఇప్పుడు మనం అందుకే ఒక కామెంట్ రాసాం. ఆంధ్రప్రదేశ్ లాగా ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ప్రతి ఊరికి ఒక వాలంటరీ ఉండి వాడు లబ్ధిదారులు ఎవరు ఏ కేటగిరీకి వస్తారో వాడు వాడు గుర్తించి వాడు అధికారులకు అది చేస్తే ఏమైందంటే వీళ్ళకి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మంచి పథకాలు, ఇవన్నీ పేదలకు ఉపయోగపడేది. దానివల్ల కొంత అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇంకో వాలంటరీ వ్యవస్థ వల్ల గ్రామీణ ఉపాధి యువత అనేది కొంచెం ఈ దీంట్లో పడ్డారనుకోండి అది మంచిది. అసలు ఒక ఊర్లో పోయి ఒక వాలంటీర్ని పిలిస్తే ఈ ఊర్లో ఎవరెవరు ఎంతమంది లబ్ధిదారురా ఎవరు ఏ పార్టీ కూడా చెప్పేస్తారు వాడు. అంత ఈజీగా ఉంటుంది అట్లా వ్యవస్థ. సో ఇక కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు అవుతాయని అనుకుంటున్నారు. అంటే అవుతాయని హోప్ తో ఉన్నటువంటి వాళ్ళు 54%, కావు అన్న వాళ్ళు 6%, చెప్పలేమనే వాళ్ళు 40%. అంటే ఈ 6 గ్యారెంటీల విషయంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 5 ఇంప్లిమెంటేషన్కి వచ్చినాయి. 5 అఫీషియల్గా లాంచ్ చేశారు. 13 అంశాల్లో 5 మాత్రమే గ్రౌండింగ్ అయ్యి ఇప్పటికీ ఈ మార్చిలో బెనిఫిట్ బీటీ దొరికింది. మిగతా 8 అంశాలను వీళ్ళు ఇంకా టచ్ కూడా చేయలేకపోతున్నారు. బికాజ్ ఏంటంటే అసలు ఏంది ఎక్కడ ఉంది వ్యవస్థ, ఎంతమంది ఇది డిఫరెంట్. ఈ 100 రోజుల్లో జరిగిన ప్రోగ్రెస్ ని మనం ఒకసారి చూసుకుంటే అంటే ఇక్కడ కొంతమంది ఇప్పుడు 0 కరెంట్ బిల్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఈ ఆరోగ్యశ్రీకి కొంతమంది అప్లై చేసుకొని కొంత బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఈ 50% అంటే ఓకే. కానీ ఇప్పుడు మీరు 6 గ్యారెంటీల విషయం మాట్లాడుతున్న సందర్భంగా ప్రధానంగా మాట్లాడేది మహిళల సంబంధించిన ఉచిత బస్సు ఫస్ట్ స్టార్ట్ చేసింది అదే అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు తర్వాత నెక్స్ట్ సినారియో ఆటో డ్రైవర్స్ నుంచి వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ఎడ్యుకేషన్, అది నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉందా? రూరల్లో ఉంది. ఉందా? అర్బన్లో ఆటో వాళ్ళకి ఏదో రకంగా ఉపాధి దొరుకుతుంది. అంటే ఒకవేళ బస్సులో ఎక్కడం వల్ల తగ్గింది ఏదైనా ఉంటే కూడా వాళ్ళ కాంపెన్సేట్గా ఇక్కడ అందరూ బస్సుల కోసమే సిటీలో పోవాలి. ఎందుకంటే సిటీలో మనకు కొంచెం టైమింగ్స్ ఖచ్చితంగా ఈ టైం పోవాలంటే ఆ ఉచిత బస్సు వచ్చి ఎక్కిపోవడం అనేది అన్ని సందర్భాల టైం కనుక ఆటోని ఇక్కడ ఆశ్రయిస్తాం. రూరల్కి వచ్చేసరికి ఉన్నది కనుక ఇంకోటి రూరల్ ఏంటంటే మనం ఆ ఊరి నుంచి ఊరికి పోయేటప్పుడు ఉచిత బస్సు ఉన్నాక ఆటో ఎందుకు ఎక్కాలనే ఒక హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఏదైనా ఒక ఫెసిలిటీ ఉంటే వాడుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు, న్యాచురల్గా చేస్తారు కదా. సో అందుకే రూరల్లో ఉన్న ఆటో వాళ్ళకి కొంచెం ఉపాధి సమస్య వచ్చింది, కానీ అర్బన్లో ఓకే బాగుంది. సో ఇక మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మీ అభిప్రాయం ఏంటంటే మంచిదే అనే వల్ల 53% కనిపిస్తున్నారు, అనవసరం కేవలం 10% మాత్రమే ఉంది, పరిమితులు పెట్టాలి అని 37% అంటారు. అంటే ఇది కూడా కొంచెం పాయింట్ టేక్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ రోజు అమలు చేస్తున్న 5 అంశాల్లో వీళ్ళకి అత్యధిక మార్కులు తెచ్చేది ఈ ఉచిత బస్సు ప్రయాణమే. దీన్ని కనుక పట్టించుకోకపోతే ఆ పరిమితులు అనే అంశాన్ని ఇది కూడా తర్వాత భ్రష్టు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం బేగంపేట పోతుంటే రోజుకు 10 బస్సులు పోతే 20 మంది ఆడోళ్ళు ఎక్కితే ఇప్పుడు 40 మంది ఆడోళ్ళు ఎక్కుతారు. బస్సులు 11 కాలేదు, 10 బస్సులు ఉన్నాయి. మీరు బస్సులు పెంచకుండా మహిళలకు ఉచిత సౌకర్యం ఇస్తే అసలు ఈ లేడీస్ ఎక్కడ నిలబడాలి, ఎక్కడ కూర్చోవాలి, జెంట్స్ సమస్య పక్కన పెట్టండి, ఓన్లీ లేడీస్ సమస్యనే. అందుకనే ఫస్ట్ దీనికి ఉన్న ఫస్ట్ రెమెడీ ఏంటంటే షరతు. కానీ ఒకటి మీరు అన్నట్టుగా ఏది ఫ్రీగా ఇస్తే కూడా వాల్యూ తెలియదు, అట్లంటే షరతులతో కూడినటువంటి. అందుకనే మన దగ్గర నుంచి లేడీసే పెట్టిన షరత్ ఏంటంటే సార్ హాఫ్ టికెట్ అన్న కొట్టమనండి సార్, ఉత్తిగా తిరిగే వాళ్ళు ఆగుతారు, లేడీస్కి హాఫ్ టికెట్ తీసుకోమనండి, ఫుల్ ఫ్రీ ఇవ్వకుండా 50% ఇవ్వండి. 50% ఇస్తే ఏంటంటే నిజంగా అవసరం ఉన్నట్టు అవసరం పెరుగుతుంది. ఎందుకంటే ఇది ప్రామిస్ చేసేటప్పుడే ఆలోచించాల్సిన విషయం ఉండే. మేము మహిళలకి సగం టికెట్కే ప్రయాణం చేస్తామని చెప్పేది ఉండే అప్పుడు. ఇప్పుడు వాళ్ళు వెనక పోయే అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది ఏంటంటే బస్సుల సంఖ్యను అర్జెంటుగా పెంచుకోవచ్చు, లేదంటే లేడీస్కి స్పెషల్ బస్సుల్ని కలర్ మార్చేసి వేసేసి అందులో లేడీస్ని ఎక్కమని చెప్పాలి. ఒక లేడీస్ జనరల్ బస్సులు కామన్ బస్సులో ఒక లేడీ ఎక్కితే మాత్రం టికెట్ తీసుకోవాలి. అట్లా ఏదన్నా ఒక పరిష్కారం వాళ్ళు ఫ్రీ బస్ కోసం వెయిట్ చేసే టైం ఉన్నట్టు వెయిట్ చేస్తాడు, లేదంటే 50 అన్న ముచ్చట తేవద్దు. ఇప్పుడు ఇక 50 చేస్తే మీరు స్కీమ్ నుంచి వెనకపోయినట్టే అట్లా. సో ఇక 200 యూనిట్ల వరకు 0 కరెంట్ బిల్లు వచ్చిందా అంటే వచ్చింది అనే వాళ్ళు 14% కనిపిస్తారు, రాలేదు అనే వాళ్ళు 66% కనిపిస్తారు, దరఖాస్తు చేసుకున్నాం అనే వాళ్ళు 20% కనిపిస్తారు. అంటే ఇక్కడ రాలేదనే వాళ్ళ సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే ఫస్ట్ ప్రజాపాలన అప్లికేషన్ పెట్టాలి, తర్వాత రేషన్ కార్డులో కుటుంబంలో నలుగురు పేర్లు ఉండాలి, మూడోది కరెంటు కనెక్షన్, ఈ 4 పేరు రేషన్ కార్డు ఉన్న పేరు మీద కరెంటు కనెక్షన్ ఉండాలి. వీడు అప్లై చేసి మళ్ళీ పోయి కరెంటు బిల్లుకు 0 బిల్ కోసం మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి. ఈ 4 జరిగిన తర్వాత వాడు ఏం చేస్తాడు, కరెంటు బిల్ కలెక్టర్ ఉంటాడు కదా, వాడు వచ్చి రీడింగ్ కొట్టే లోపు మన యూనిట్ 200 లోపు ఉండాలి, ఉంటే మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు.
మన ఇంట్లో ఎన్ని సందర్భాల్లో 1వ తారీఖుకే బిల్ కలెక్టర్ వస్తాడు. సమస్య 7 తారీఖు 10 తారీఖు. సో ఇప్పుడు ఏమైందంటే ఇన్ని కండిషన్లు పాటించినప్పుడు మాత్రమే 14% మనకు ఆ బిల్డింగ్ కనపడుతుంది. రెండోది జనానికి ఉన్న పర్సెప్షన్ ఏంటంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ కదా, నేను 300 కాల్చాను అనుకోండి, పైన 100కి బిల్లు కడితే చాలు 200కి ఫ్రీ అనుకుంటాడు. కాదు, ఇప్పుడు సో మొత్తం 300 కట్టాల్సిందే. 200 మీద ఒక్కటి దాటినా 1 యూనిట్ దాటినా ఆ స్లాబ్ 200 లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే 200 మార్జిన్, 200 లోపు 199 ఎంత కానీ 200 లోపు ఎంత వస్తుంది. 201 వచ్చినా మీరు 201కు బిల్లు కట్టాల్సింది. ఈ విషయం జనానికి అర్థం కావట్లేదు. వాళ్ళకి కంప్లీట్ గా మాకు ఫ్రీ ఉంటుంది అనేది అయితే లేదు లేదు ఈ నెల దాటితే కట్టుకోవాల్సింది, లేదంటే జీరో బిల్డింగ్ వస్తుంది. అది కూడా మీరు అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఎన్ని ఉండాలి, ఎంపిక ఉండాలి. సో ఇక రైతు బంధు డబ్బులు వచ్చాయంటే వచ్చాయని చెప్తున్నటువంటి వాళ్ళు 73%, రాలేదు అని 12%, కొంతమందికే వచ్చాయనే వాళ్ళు 15%. కానీ రైతు బంధు కూడా పెద్ద ఎత్తున దుమారం జరుగుతుంది. ఇప్పటికి కూడా స్టిల్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎదుర్కొంటుంది. రైతు బంధు విషయంలో కాంగ్రెస్ ఏం చేసిందంటే ఫస్ట్ ఫేజ్ వైజ్ వేసుకోవడం మొదలుపెట్టింది. ముందు ఎకరం వాళ్ళకి, ఎకరంన్నరకి, 2 ఎకరాలు. మన సర్వే కంప్లీట్ అయ్యేసరికి 4 ఎకరాల వాళ్ళకి వచ్చింది. కానీ డిలే అవ్వట్లేదు కృష్ణ గారు. డిలే అవుతుంది. డబ్బులు ఎక్కడ ఉన్నాయి మీరు ఒకసారి కేంద్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూడండి. ముందు ఇందులో దుబారాన్ని ఆపాలి. పెట్రోల్ బంకులకి, గుట్టలకి, పుట్టలకి, చెట్లకి ఇచ్చినదంతా ఆపాలి. ఇది ఆపుతూ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి 10 గుంటల నుంచి మొదలుపెట్టి 4 ఎకరాల వరకు వేశారు. రిమైనింగ్ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంచనాతోటే ఉన్నాడు. ఆయన కూడా చెట్లకి, పుట్లకి, కొండలకి ఇచ్చే ఉద్దేశం. దీన్ని ఖచ్చితంగా 5 ఎకరాల లోపు పరిమితం చేయాలన్న డిమాండ్ బాగా, ఒరిజినల్ జెన్యూన్ డిమాండ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ 10 గుంటల నుంచి 4 ఎకరాలు ఇప్పుడు రిమైనింగ్ వేయాల్సింది 1500 కోట్లు కావాలి రిమైనింగ్ వేయాలంటే. సో ఇప్పుడు ఆ డబ్బు లెక్క నుంచి మొత్తం ఫిల్అప్ 100% కావాలంటే గవర్నమెంట్ లెక్కలో 85%. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఇట్లా ఎదుర్కొంటున్న సమస్య అదే బీఆర్ఎస్ వచ్చి ఉంటే రైతు బంధు వేసేవాళ్ళు, వాళ్ళు కూడా అసలు చేసేవాళ్ళు. బీఆర్ఎస్ ఇప్పటి వరకు స్కీమ్స్ అన్ని ఎట్లా మెయింటైన్ చేసిందో అదొక పిహెచ్డి చేయొచ్చు. అసలు ఎట్లా నడిపారు వీళ్ళు, కరెంట్ ఎట్లా ఇచ్చారు, నీళ్ళు ఎట్లా ఇచ్చారు, రైతు బంధు ఎట్లా ఇచ్చారు, దళిత బంధు ఎట్లా ఇచ్చారు. ఇప్పుడు మీకు కాగిచ్చిన రిపోర్ట్లో చూస్తేనే వీళ్ళు ఎన్ని స్కీములు. ఈవెన్ లాస్ట్ మినిట్లో రైతు బంధు పైసలు ఆపేసి కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చారు 6000 కోట్లు. అంటే ఎక్కడి నుంచో తెచ్చి ఎక్కడో పెడుతున్నారు. ఇది ఇంకా ఇంకొక 6 నెలలు అయితే ఇంకా టీఆర్ఎస్ చేసిన అన్ని బయటకు వస్తే తెలిస్తే మనం పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందొచ్చు. సో ఇక జీతాలు, పెన్షన్లు సకాలంలో వస్తున్నాయంటే వస్తున్నాయని చెప్పేటువంటి శాతం 72, రావడం లేదు అనే వాళ్ళు 28%. ఎందుకు సార్ ఇది ఎందుకు ఇది రావద్దు కదా? ఎందుకంటే మొత్తం 1 తారీఖు 2 తారీఖు జీతాలు పడిపోతున్నారు కదా. మీకు జనవరి, ఫిబ్రవరి పడలేదు. ఓన్లీ మార్చి నెలలో మాత్రమే, ఈ నెలలో మాత్రమే 4వ తారీఖు లోపు 80% జీతాలు, పెన్షన్లు ఇచ్చారు. మనం 5 నుంచి సర్వే చేసాం. మన సర్వే కంప్లీట్ అవుతూ వస్తున్న కొద్దీ అక్కడక్కడ రాని స్వరాలన్నీ కూడా మనకు ఒక 20% రూపంలో వినపడుతూ వచ్చినాయి అనమాట. సో పెన్షన్లు కూడా కొద్దిగా డిలే అయినట్టు. పెన్షన్లు డిలే అయినాయి. జనరల్ గా పెన్షన్లు అంటే గవర్నమెంట్ పెన్షన్లు, జనరల్ కామన్ జనరల్ పెన్షన్స్, రిటైర్డ్ అవి కూడా కలిసి అన్నిటి కలిపి మనకి స్లైడ్ అనమాట. సో ఇక నెక్స్ట్ ధరణి సమస్యల పరిష్కారం మొదలైందా అంటే అయ్యింది అని చెప్పే వాళ్ళు కేవలం 3%, కాలేదు అనే వాళ్ళు 81%, దరఖాస్తు చేసుకునే వాళ్ళు 16%. కానీ పెద్ద ఎత్తున ధరణి మీద ప్రభుత్వం సపరేట్ కమిటీ సమీక్షలు డ్రైవ్ చేసింది, స్పెషల్ డ్రైవ్ చేసింది. కానీ ఇంకా అయ్యిందనే వాళ్ళు కేవలం 3%. అవి చిన్న సమస్యలు మాత్రమే పరిష్కరించారు. గట్టు పంచాయతీ సబ్ కమిటీ చేశారు. కానీ ఒరిజినల్ ధరణిలో ఇప్పటికి కూడా ఏముందో ఎవరికి అంతుపడతలేదు. ఇప్పుడు ఈ ప్రజల్లో ఉన్నటువంటి 3 ప్రకారం కాంగ్రెస్ పార్టీ హామీ ప్రకారం భూమాత అనే సపరేట్ పోర్టల్ తీసుకొస్తాం, ధరణిని తీసేస్తాం అని చెప్పారు. అది ఎప్పటికి అమలు అయ్యే అవకాశం? అదే ఇప్పుడు ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటేనే ఇంకా దాంట్లో ఏముందో లోతుగా పోయి మా మంత్రి గారు పరిశీలిస్తున్నారు అనే దగ్గరే ఉంది విషయం. 100 రోజుల తర్వాత వీళ్ళు ఇంకా డిగ్ చేస్తూనే వాళ్ళకి అంతు పట్టట్లేదు. ధరణిని ఎట్లా తీసుకొస్తే జనానికి ఎట్లా ఉపయోగపడుతుంది. అదేలేండి, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వీళ్ళు ఫ్లాప్ అయినారు కాబట్టి మళ్ళీ సేమ్ అదే సిస్టమ్. సో ఇక మీ ప్రాంతంలో కరెంటు కోతలు ఉన్నాయనే వాళ్ళు 33, లేవనే వాళ్ళు 40, అప్పుడప్పుడు అనే వాళ్ళు 27. ఇది ఎందుకు వస్తుంది సమస్య? ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా గవర్నమెంట్ నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా తాజాగా మాట్లాడుతూ కూడా క్లియర్ గా చెప్పారు, అక్కడక్కడ లైన్ మ్యాన్లు పీకేఆర్ కావాలనే మా ప్రభుత్వం చెడ్డ పేరు దగ్గర పీకేఆర్, వాళ్ళని పీకేస్తే సెట్ అయింది అన్నాడు ఆయన. నాట్ ఓన్లీ కరెంట్ అండి, ఇప్పటికీ కీలకమైన డిపార్ట్మెంట్లలో సీనియర్ లెవెల్ హైయర్ అఫీషియల్స్ గవర్నమెంట్కి సహాయ నిరాకరణే ఉన్నారు ఇప్పటికి కూడా.
వాళ్ళు ఇంకా సహకరించే పరిస్థితి. సహకరించట్లేదు. వాళ్ళ చేతుల్లో కొన్ని మీరు ఎంతున్నా మీరు ఒక అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు మీ కింద ఓ 10 మంది పని చేస్తుంటే, నేనొచ్చి పని చెప్పకపోతే ఎట్లుంటది? మీ పనే వింటారు. నా పని వీళ్ళు కూడా ఏందంటే ఓ 10 ఏళ్ళు అలవాటు పడ్డ అధికార గణము ఈ ప్రభుత్వం వాళ్ళు రాజకీయంగా కూడా ఇదైపోయి ఉన్నారు. అంటే పోయిన ప్రభుత్వం మనది, ఇప్పుడు వచ్చింది ఎవందో ప్రభుత్వం వచ్చింది మనకెందుకు అన్నట్టుగా ఉన్నారు అట్లా. వాళ్ళు ఇంకా ఓన్ ఓన్ చేసుకోవట్లేదు. ఓన్ వాడు ఉద్యోగం చేయాలి. ఓన్‌లా, డిజోనా తర్వాత ఏ పక్కన పెడతారు. ప్రభుత్వం ఉన్నా వాడి పని వాడి వాడు పని చేయాలి కదా! కానీ వీళ్ళు ఏందంటే పర్సనల్‌గా తీసుకొని చేయాలి. ఎట్లా ఇబ్బంది పెట్టాలి? ఒక శ్రీనివాస్ రెడ్డి రివ్యూ చేస్తున్నప్పుడు, ఇంకో మంత్రి రివ్యూ చేస్తున్నప్పుడు కరెంట్ కట్ చేయటం. ఈ పనులన్నీ చేశారు. సో, దానివల్ల ఏందంటే ఈ కరెంట్ కోతలనేవి గతంతో కేసీఆర్ ప్రభుత్వంతో పోల్చుకుంటున్నారు. అప్పుడు కరెంట్ ఎక్కువ పోలేదు. ఇప్పుడు అప్పుడప్పుడన్నా కానీ పోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అప్పుడప్పుడు కొంత కరెంటు కోతలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. లేదు, ఖచ్చితంగా ఉంది. కొంచెం సిటీలో లేదు. మనకు హైదరాబాద్‌లో పెద్ద కరెంట్ కోత కనిపించట్లేదు గానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. రూరల్‌లో కరెంట్ కోత ఉంది. సో మీ ప్రాంతంలో సాగు తాగునీటి సమస్య ఉందా అంటే ఉంది అని చెప్పేవాళ్ళ శాతం 31, లేదు అని చెప్పేవాళ్ళ శాతం 45, అప్పుడప్పుడు అనేవాళ్ళు 24%. కానీ ఇది కూడా ప్రధాన సమస్యగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వేధిస్తుంది. దీనికి కారణం ప్రకృతి. కేసీఆర్ కాదు, రేవంత్ కాదు కారణం. గడిచిన 10 నెలల నుంచి వర్షాలు లేవు. లాస్ట్ ఇయర్ కూడా చాలా చాలా తక్కువ ఈ సంవత్సరం బాగా హాట్ ఉంటుందని వాతావరణ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఎల్నినో కూడా సమేత ఉన్నది. అది ఇదంతా కూడా భూగర్భ జలాలు ఎండిపోయి మీకు ఇప్పుడు కానీ భూగర్భ జలాల విషయం మాట్లాడుకుంటూ వస్తే కేసీఆర్ చేసినటువంటి ఏదైతే ప్రకృతికి సంబంధించినటువంటి ఆయన తీసుకున్న చర్యలు కొంత హరితహారం ఒకటి. కానీ అంత చెట్లు పెంచినప్పుడు ఖచ్చితంగా వర్షాలు కానీ దాని ఇంపాక్ట్ లాంగ్ రన్ మీద ఉండాలి కదా. ఎందుకు ఇంత షార్ట్ కట్ అది తెలిసే మన ఇద్దరికి పిహెచ్డి వస్తుంది. సో ఇక ఎవరి పరిపాలన బాగున్నది అంటే రేవంత్ రెడ్డి పరిపాలన 44% మంది బాగుందని చెప్తున్నారు. కేసీఆర్ కేవలం 42%. ఇద్దరిది కాదు అని 14% చెప్తున్నారు. అంటే ఇద్దరికి వ్యత్యాసం 2%గా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం. నాకు పెద్ద ఆశ్చర్యం ఈయనకు రావటంలో లేదు కానీ ఈయనకి ఇంకా 42 ఎట్లా వచ్చిందని నాకు ఒక ఆశ్చర్యం వేసింది. నేను మళ్ళీ టీంతో కూడా రీచెక్ చేశాను. ఈ రోజు కూడా కేసీఆర్ తారీఫ్ చేసే సంఖ్య ఇంకా జనాల్లో ఉంది. ఇన్ని తప్పులు చేశాడు, ఇంత అవినీతి చేసారు అని తెలిసిన తర్వాత కూడా కేసీఆర్ ఆయన మా ఎమ్మెల్యే ఓడిపోతారు అనుకున్నాం కానీ కేసీఆర్ ఓడిపోతారు అనుకోలేదు. అట్లాంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ ఇంకా పెద్ద కొడుకు అనే బ్యాచ్ అట్లే ఉంది. కానీ మీరు అన్న మాట వాస్తవమే. కొంత జనాల్లో కూడా కేసీఆర్ చూస్తే ఇంకా తెలియనటువంటి ఒక ఫీలింగ్ జనాల్లో చాలా మందిలో. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా కదా, మీ బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే మళ్ళీ ఇప్పుడు కేసీఆర్కే ఎక్కువ ఓట్లు వస్తాయి. ఇప్పుడు పెట్టినా మన ఇద్దరం ఇప్పుడు ఆన్లైన్ పోల్ పెట్టినా ముఖ్యమంత్రి ఎవరు బెటర్ అంటే కేసీఆర్కే వస్తాయి మార్కులు. ఇప్పుడు కూడా రాసిస్తారు. అంటే ఏంటి అంటే ఆయన బ్రాండింగ్ ఏంటంటే పెన్షనర్దారులని, మహిళలని, రైతులని వీళ్ళకి ఆయన చేసిన పెట్టుబడి సాయం కావచ్చు, ఈ సాయాలు కావచ్చు, అవి డైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిట్ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఆర్టీసీలో బస్సు ప్రయాణంలో మీరు టికెట్ తీసేస్తే మీ జేబులో ఇచ్చిన రూపాయి వస్తుందా? రాదు. మీ జేబులోంచి పోయే రూపాయి ఆగుతుంది. పోయే రూపాయి ఆగటం అనేది పెద్ద లాభం కింద చూడదు హ్యూమన్ టెండెన్సీ. జేబులోకి ఎన్ని వచ్చి పడ్డాయి అనే దాని మీద చూస్తారు, నాకేందనేది చూస్తారు. అందువల్ల ఇంకా కేసీఆర్ గొప్పడు వాళ్ళకి అట్లా. సో ఇక రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందన్న నమ్మకం ఉందా అంటే ఉంటుందని చెప్పే వాళ్ళే 47%, మధ్యలో కూలుతుందనే వాళ్ళు 23%, చెప్పలేమనే వాళ్ళు 30%. సో ఇది కూడా దుమారం రేపుతూనే ఉంది. ఆయన ఎప్పుడైతే ఆ గద్దె ఎక్కిండో అప్పటి నుంచి కూడా డే 1 నుంచి మొదలు పెట్టారు ఆయన ప్రభుత్వానికి. 6 నెలల్లో ఇది ఊడిపోయే ముక్కు ఇప్పుడు కూడా ఉండదు. నిన్న కూడా గేట్లు ఆయన అన్నాడు ఎట్లా కూలగొడతారో చూస్తా, నేనే గేట్లు తీస్తాను. ఇప్పుడు ఆయన రాజకీయంగా ఏదైతే విమర్శలు చేశాడో దాన్ని ఆయన పాటించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన వలసలు వద్దన్నాడు. ఇప్పుడు ట్రోల్ చేస్తున్నాడు. దానం నాగేందర్ ఎప్పుడైతే ఆయన కండువా కప్పుకున్నాడు ఆయన మీద అనర్హత వేటుకు సంబంధించి అక్కడ స్పీకర్ కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియాలో పక్క ట్రోల్ ఏం చేస్తారు, రాజీనామా చేసుకోవాలని రేవంత్ రెడ్డి చేసిన ఆయనకే చెప్తున్నారు. తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కుర్చీ కాపాడుకోవడానికి ఆయన కూడా పాత పద్ధతిలో పోవాల్సి వస్తుంది, కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఆ విషయం అట్లాంటప్పుడు జనాల్లో కొంత అంటే అది ఇప్పుడే రాదు, మనం 1 year తర్వాత దాన్ని చూడాలి అసలు ఈ 1 year లో చేసిన వ్యవహారం అంతా ఏందనేది. సో ఇది సీఎం గా రేవంత్ రెడ్డి ఎన్ని మార్కులు వేస్తారు అంటే 25 మార్కులతోటి 37% ఓకే అంటున్నారు, బాగుందని చెప్తున్నారు. 50 మార్కులతోటి 50 మార్కులు 54%గా కనిపిస్తుంది. ఇక 75 మార్కులు వేసినటువంటి వాళ్ళు 9%. అంటే 50 అంటే 50%, మీరు అన్నట్టుగా 50% క్రాస్, 50% క్రాస్ అంతే. సో ఇక్కడ ఉమ్మడి జిల్లాల వారీగా ప్రజాపాలన తీరు చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో బాగుందని చెప్పే వాళ్ళు 17%, బాగాలేదనే వాళ్ళు 10%, పర్వాలేదనే వాళ్ళు 66%, చెత్తగా ఉందనే వాళ్ళు 7%. నిజామాబాద్ జిల్లా తీసుకుంటే బాగుంది 20%, బాగలేదు 12%, పర్వాలేదు 60%, చెత్తగా ఉంది అనేది 8%. ఆదిలాబాద్ బాగుంది 15%, బాగలేదు 12%, పర్వాలేదు 66%. సో కరీంనగర్ బాగుంది 19%, బాగలేదు 13%, పర్వాలేదు అనే వాళ్ళు 63%. ఇక వరంగల్ విషయం తీసుకుంటే బాగుంది 40%, బాగలేదు 10%,
పర్వాలేదు 46. ఖమ్మం విషయం తీసుకుంటే 35% బాగుంది, 15 బాగాలేదు, పర్వాలేదు 44. సో ఇక నల్గొండ 43 బాగుంది, 11 బాగాలేదు, పర్వాలేదు 42. ఉమ్మడి మహబూబ్నగర్ తీసుకుంటే 36 బాగుంది, 9 బాగాలేదు, పర్వాలేదు 52. ఇక రంగారెడ్డి విషయం తీసుకుంటే 25 బాగుంది అంటున్నారు, 19 బాగలేదు, పర్వాలేదు అనే వాళ్ళు 42. హైదరాబాద్ విషయం తీసుకుంటే బాగుంది 27%, బాగోలేదనే వాళ్ళు 22%, పర్వాలేదనే వాళ్ళు 45%. అంటే ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ చూసుకుంటే బాగుంది పర్వాలేదు రెండు కలుపుకొని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడేమో మనం డైరెక్ట్ రిజల్ట్ ని చూసుకోవచ్చు. పర్వాలేదు అనే వాళ్ళ దాంట్లో పోనీలే ఏదో కానీ పర్వాలేదు వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అంటే అందుకనే చెప్తాను కదా, ఓకే పర్లేదు, మనం మరీ అంత నీచంగా ఏం లేడు, మరీ అంత దరిద్రంగా ఏం లేడు, సోసో ఉన్నది, యావరేజ్ గా ఉన్నాడు ఉండని. అంటే ఇట్లా సోసో అనుకునే వాళ్ళు ఎక్కువ పెరిగితే అది డేంజర్ ప్రమాదం కదా. అంటే మనం చూసిన పీరియడ్ కూడా చాలా తక్కువ కదా, అందుకని మనం 100 రోజులు అనేది నిజంగా టెక్నికల్ గా సైంటిఫిక్ గా చూస్తే 100 రోజుల్లో ఏం కీలక అంశాలు చాలానే పెట్టింది. అవునవును. సో కీలక అంశాల విషయం తీసుకుంటే కాంగ్రెస్ పాలన మీద పెద్ద ఎత్తున అనుకూలత లేదు, వ్యతిరేకత కూడా లేదు. అట్లాగే ప్రభుత్వం మార్పు వల్ల మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తున్న ఆశాభావంతో ఉన్నారు. రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని గతం కంటే స్వేచ్ఛగా కలుస్తున్నారు. 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు 5ని ప్రారంభించారు. మొత్తం 13 హామీల్ని 6 గ్యారంటీల రూపంలో ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు 5 హామీలు అమలే మొదలైంది, ఇంకా 8 హామీలు ప్రారంభం కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక రేషన్ కార్డు లేకుండా ఈ 6 గ్యారంటీల్ని పొందడం కష్టం. అయితే పాత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. దీనివల్ల ఇప్పుడు 6 గ్యారంటీలకు అర్హులైనటువంటి లబ్ధిదారులు కూడా రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే గ్యారంటీలు అమలు చేస్తే బాగుండేది. అది బెనిఫిట్ బాగా జరిగింది, ఎందుకంటే అందరికీ చేరువయ్యేది. లేదంటే కనుక చాలా మంది ఇబ్బంది పడతారు. అసలు 6 గ్యారంటీలు ఏంటి, వాటికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయం కూడా కొంత ప్రజల్లో గందరగోళంగా ఉంది. ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు అవసరంగా ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా వాలంటీర్ వ్యవస్థ నెలకొల్పాలని కూడా కొంతమంది ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే అవినీతి ఆరోపణలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇది కూడా కొంత కీలకంగా తీసుకోవాల్సినటువంటి పాయింట్. సో ఇక 6 గ్యారంటీల కోసం కొంతమంది లీడర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది కూడా చాలా కీలకం. సో ఇక కరెంటు బిల్లు కలెక్టర్లు 0 బిల్లులు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో స్నేహపూర్వక వాతావరణం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి ఆదరణ పొందుతోంది. వెంటనే బస్సుల సంఖ్య పెంచాల్సి లేదా మహిళలకు సంబంధించిన స్పెషల్ బస్సులు వేయాలి, లేదంటే మహిళలకు సగం ఛార్జ్ అయినా వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు స్లాబ్ విధానం ప్రజలకు అర్థం కావడం లేదు. 200 యూనిట్లు దాటితే ఆపై యూనిట్లకే బిల్లు కట్టాల్సింది అంటున్నారు. గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలను నేరుగా ప్రభుత్వం కట్టాలని కోరుతున్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీని అమలు చేయడానికి 100 రోజుల సమయం సరిపోదు. పాత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను గుర్తించడానికి 100 రోజులు సరిపోయింది. పథకాల విషయంలో ప్రజలు ఇప్పటి వరకు కేసీఆర్నే తలుచుకుంటున్నారు. రిటైర్డ్ అధికారులు ఇంకా విధుల్లో ఉండటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మహేందర్ రెడ్డి నియామకాన్ని తప్పుపడుతున్నారు. నవీన్ మిట్టల్, జయేష్ రంజన్ కొనసాగింపును కూడా ఎత్తి చూపుతున్నారు. ఇవన్నీ ఎందుకు ప్రభుత్వం దాన్ని ఇంకా దాని దృష్టి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ దీనికి ఆన్సర్ చెప్పారు. మీరు అర్జెంట్ గా తీసేయమంటారు, మళ్ళీ పరిపాలన ఎవరు చేయాలి, అందులో ఎవడు పనికొస్తాడు, ఎవడు మంచోడు, ఎవడు చెడ్డాడు చూసి ఇంకా పెట్టి చేస్తున్నాడు. ఇంకా టైం పడుతుంది దానికి ఇంకా. సో ఇక నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి భాష సరిగా లేదని మార్చుకోవాలని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అభివృద్ధి చేసిందని జనం బలంగా నమ్ముతున్నారు. గత నోటిఫికేషన్ల ఉద్యోగాలే ఇచ్చారు, కొత్తవి కూడా ఇవ్వాలని కోరుతున్నారు. రాజకీయ నియామకాల్లో సామాజిక న్యాయం పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో సీఎంకు కాంగ్రెస్ సహచరుల నుంచి మద్దతు దొరకడం లేదు. ఇది వాస్తవం. ప్రజాపాలన దరఖాస్తులకు మెసేజ్ వస్తున్నది తప్ప పనులు కావడం లేదు. గ్రామీణ ప్రాంత ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కరించాలి. రేషన్ కార్డుల్లో అవకతవకలను గుర్తించే పని చేపడితే నెగిటివ్ ఫలితాలు రావచ్చు. రైతు బంధును 5 ఎకరాలకు పరిమితం చేయాలని మెజారిటీ డిమాండ్ చేస్తున్నారు. మహిళలకు 2,500 రూపాయల సాయం, 4,000 రూపాయల పెన్షన్ పెంపు వంటి వాటి గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ బెల్ట్ షాపుల విషయంలో నిర్ణయం తీసుకోలేదు. రేవంత్ రెడ్డి తన సీటు కాపాడుకోవడానికి వలసలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక కేసీఆర్ కు రేవంత్ కు తేడా ఏముందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతుల విషయం, అట్లాగే పంటలకు బోనస్ అంశం రానున్నటువంటి రోజుల్లో కీలకం కానున్నాయి. కాళేశ్వరం విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా ఈ సర్వే రిపోర్ట్ యొక్క కీలక అంశాలు. అయితే ఇక్కడ ప్రజాభవన్ ఏదైతే ప్రారంభించారో దాని మీద ఎక్కడ కూడా మనకు స్పష్టంగా అంటే సమస్యలు ప్రజాపాలన కోసం వచ్చే వాళ్ళు హైదరాబాద్కి వచ్చి దరఖాస్తు ఇచ్చినా గానీ మాకు మెసేజ్ వచ్చింది తప్ప పని కాలేదని అట్లా కూడా చెప్పారు మనకి. కామెంట్స్ ప్రజాపాలన కలిపేసాం అన్నమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ఎట్లా విశ్లేషించారు అంటే ఒకటేమో ఫస్ట్ ఏమో 100 రోజులు అనేది చాలా చిన్న సమయం. బేసిక్ ఆ 100 రోజుల్లో కూడా ఈ మాత్రం 50% మార్కులు తెచ్చుకోవడం అనేది గొప్ప విషయం. అంతవరకు ఓకే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే ఇప్పటివరకు వచ్చిన సలహాలు సూచనలు వాటిని తీసుకొని ముందుకు పోయి కనుక
ఇప్పుడిప్పుడే జరుగుతున్న చిన్న చిన్న తప్పులను సరి చేసుకుంటూ పోతే మనం నెక్స్ట్ 1 ఇయర్‌లో సమీక్ష చేసినప్పటికీ నిజానికి ఒరిజినల్‌గా గ్రౌండ్‌లో ఏం జరిగిందనేది మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కమ్మల్ కృష్ణ గారు. ఇది రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన మీద ప్రజల ఉన్నటువంటి ఫీడ్బ్యాక్, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక వాస్తవికంగా జెన్యూన్గా ఉన్నటువంటి విమర్శ అయినా పాజిటివ్స్ అయినా రెండూ ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు 100 రోజుల పాలనకు ఇప్పటిదాకా అయితే 50% పైగా ప్రజలందరూ కూడా బాగుందని చెప్పే వాళ్ళు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. సో ఇది రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్ట్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.